హాయ్ ఎవ్రీవన్. ఈడిఎస్ ఆల్ఫా బ్యాకప్ ఎలా యూజ్ చేయాలని చెప్పి ఈ వీడియోలో అయితే డెమో అయితే చూద్దాం అనమాట. మనం ఆల్రెడీ చాలా మంది డెమో అయితే అడుగుతున్నారు అనమాట, ఈ బ్యాకప్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. దానికోసం నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో దానికోసం అయితే నేను ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను మీకు డెమో చూపించడం కోసం. ఆ బ్యాకప్ మనం ఇప్పుడు సపోజ్ ఇది నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను కదా, ఇదే ఇమేజ్ మీ వెడ్డింగ్ వీడియోస్ అనుకోండి. మీ వెడ్డింగ్ వీడియోస్ కానీ లేదంటే హాఫ్ సారీ ఫంక్షన్ కానీ, మీరు ఏదైతే ఎడిటింగ్ చేస్తారో బర్త్డే కానీ హాఫ్ సారీ ఫంక్షన్ కానీ, ఒక క్రిస్టియన్ వెడ్డింగ్ వీడియో కానీ, లేదా ముస్లిం వెడ్డింగ్ వీడియో కానీ, ఏదైనా సరే మీరు ఏదైతే ఎడిటింగ్ చేస్తారో ఆ వీడియో అనుకుందాం. సపోజ్ నేను అది టైమ్ లైన్లోకి అయితే తీసుకున్న తర్వాత మనకి బ్యాకప్ అనేది ఈ విధంగా ఫోల్డర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మనకి కొత్తగా లోవర్ థ్రెడ్స్ కూడా యాడ్ చేశాను. నేను ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకి లోవర్ థ్రెడ్స్ అనేవి లేవు. నేను ఇందులో ఈ లోవర్ థ్రెడ్స్ అనేవి కూడా యాడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ బ్యాకప్ అన్ని కూడా చూడండి, మనకి 42 ఫోల్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. 42 ఫోల్డర్స్ కూడా నేనైతే సెలెక్టింగ్ చేసి జస్ట్ బిన్లోకి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే అవన్నీ కూడా బిన్లో ఆ ఫోల్డర్స్ అనేవి మనకి వచ్చేస్తాయి. సో మనకి దానికి ఒక ప్రీసెట్ ఫైల్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఆ ప్రీసెట్ ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ ఫైల్స్లో అయితే ఈ ప్రీసెట్ ఫైల్ అయితే కనిపిస్తుంటుంది. మీరు దాన్ని ఎఫెక్ట్స్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి మీకు ఒకసారి చూపిస్తాను డెమో. ఇదైతే లోడ్ అయిపోనివ్వండి. సో మీరు అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకున్న తర్వాత మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న ఫ్రేమ్స్ అయితే ఒకసారి గమనించవచ్చు. మీకు అన్ని కూడా బిన్లో ఈ విధంగా అయితే ప్రివ్యూ అయితే చూపిస్తాయి. మీకు ప్రతి దానికి కూడా ఇందులో ఉంటాయండి. క్రిస్టియన్ వెడ్డింగ్ కానీ, హిందూ వెడ్డింగ్ కానీ, హాఫ్ సారీ ఫంక్షన్ కానీ, ముస్లిం వెడ్డింగ్ కానీ, అన్నీ కూడా బర్త్డే కానీ, మీకు ప్రతిదీ కూడా ఇందులో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయొచ్చు అనమాట. మీకు ఇందులో కొత్తగా లోవర్ థ్రెడ్స్ కూడా యాడ్ చేశాను నేను. ఇందులో లోవర్ థ్రెడ్స్ ఈ విధంగా అయితే లోవర్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు జస్ట్ ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఫ్రేమ్స్ మట్టుకు చూసినట్టయితే కనుక ఫ్రేమ్స్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఫోల్డర్ వైజ్ గా ఉంటాయండి. ప్రతిదీ కూడా మీకు ఫోల్డర్ వైజ్ గా ఉంటాయి. మీకు అలాగే ఎఫెక్ట్స్ లోని ఇది ప్రీసెట్ ఫైల్ అయితే మీరు లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ప్రీసెట్ ఫైల్ మీరు ఎఫెక్ట్స్ లో లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ట్రాన్సాక్షన్స్ లోని రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మీకు ఇచ్చినటువంటి ప్రీసెట్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీకు ఎఫెక్ట్స్ లోని ఈ విధంగా ఈ ప్రీసెట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు బిన్లో మనకి ఏవైతే ఫోల్డర్స్ కనిపిస్తాయో, బిన్లో మనకి ఏ ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయో అవి తాలూకా ప్రీసెట్స్ ఇక్కడైతే ఉంటాయి అనమాట. అవి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తాను నేను. సపోజ్ ఏదైనా ఒక ఫ్రేమ్ అనేది మనం వీడియో పైన వేసి చూద్దాం. చూడండి, మాంగళ్య ధారణలో నేను మాంగళ్యం 7 అనేది ఇక్కడ ఫ్రేమ్ అనేది వేస్తున్నాను. మనకి ఈ విధంగా వీడియో మీద ఫ్రేమ్స్ అనేవి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు కూడా మనం ఇలా వేసేసుకుని, కింద వీడియో అయితే ఉంది కదా, ఈ వీడియోలో మనకి ఫ్రేమ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసామో అదంతా కూడా స్టార్టింగ్ ఎండింగ్ ఉండాలన్నమాట. కంపల్సరీ క్లిప్స్ మీకు అన్ని విడివిడిగా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ ఎండింగ్ అనేది చూసుకోండి కంపల్సరీ. ఎక్కడన్నా మీకు ఎండింగ్ అనేది లేకపోతే కనుక క్లిప్ని మీరు ఈ విధంగా కటింగ్ అయితే వేసుకోవాలన్నమాట. సో చూడండి, క్లిప్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా కటింగ్ అయితే వేసుకోవాలి. నేను C ప్రెస్ చేసి కటింగ్ అయితే వేసాను. చూడండి, నాకు కింద ఉన్న వీడియో నేను వేసిన ఫ్రేమ్స్ కి స్టార్టింగ్ ఉంది, అలాగే ఎండింగ్ కూడా క్లిప్ అనేది కరెక్ట్ గా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ మాంగళ్య ధారణ ఫోల్డర్ లో మాంగళ్యం 7 అనేది ఫ్రేమ్ అయితే యూజ్ చేసాం. మనం ఎఫెక్ట్స్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మాంగళ్య ధారణ అని చెప్పేసి మనకి ఒక ప్రీసెట్ ఫైల్లో మనకి కనిపిస్తుంటది అనమాట. ఇందులో మాంగళ్యం 7 అన్న ఫ్రేమ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్న లేఅవుటర్. ఈ లేఅవుటర్ తీసుకొచ్చి మీరు జస్ట్ వీడియో పైన ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మనకి వీడియో అనేది అందులో కూర్చుంటుంది అనమాట. సో మనకి అలాగే బిన్లోని స్వైప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ స్వైప్స్ కూడా మీరు జస్ట్ ఈ ఫ్రేమ్ కి స్టార్టింగ్ లోని ఎండింగ్ లోని ఈ విధంగా పెట్టుకుని మీరు ఫ్రేమ్ డైరెక్ట్ గా ఓపెనింగ్ అవ్వకుండా ఈ విధంగా ఒక యానిమేషన్ లాగా ఫ్రేమ్ ఓపెన్ అయినట్టు మీరు ఈ విధంగా చూపించవచ్చు అనమాట. ఎండింగ్ లో కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మనకి ఫ్రేమ్ సడన్ గా క్లోజ్ అవ్వకుండా మనకి ఈ విధంగా యానిమేషన్ తో ఓపెనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓపెనింగ్ ఎండింగ్ కూడా ఈ విధంగా మనం చూపించవచ్చు. సో అలాగే మనకి స్క్రీన్ ఓవర్లేస్ కూడా ఉంటాయండి. ఇందులోనే స్క్రీన్ ఓవర్లేస్ కూడా మనం ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు.
చూడండి స్క్రీన్ ఓవర్లేస్ కూడా మనం జస్ట్ అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఈజీగా అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ఓవర్లేస్ కానీ ఫ్రేమ్స్ కానీ స్వైప్స్ కానీ యూజ్ చేసి మనం ఈజీగా అయితే మన రెగ్యులర్ మిక్సింగ్ వీడియో అనేది కంప్లీట్ అయితే ఈజీగా ఫాస్ట్గా అయితే చేయగలుగుతాం అనమాట. ఆల్రెడీ చాలా మంది మన బ్యాకప్ అనేది మన దగ్గర తీసుకున్నారు. సో వాళ్ళందరికీ కోసం చెప్పడం కోసం అయితే ఈ డెమో వీడియో నేను చేశాను అనమాట, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే కనుక ఈ బ్యాకప్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నాకు ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట, మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మనకి ఇందులో మీరు ఏమేమి ఉంటాయని అడిగితే కనుక ప్రతి దానికి ఉంటాయండి. 2D ఎఫెక్ట్స్, ఆల్ఫా ఎఫెక్ట్స్, అరుంధతి, బర్త్డే, క్రియేషన్ ఎఫెక్ట్స్, అలాగే డిజైన్. చూడండి మనకి డిజైన్ ఫ్రేమ్స్, అలాగే ఎంగేజ్మెంట్ ఫ్రేమ్స్, గాడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. హాఫ్ సారీ ఫంక్షన్, హ్యాపీ వెడ్డింగ్, ఇమేజ్ మోషన్ ఫ్రేమ్స్, అలాగే ఇమేజ్ స్టైలిష్, జీలకర్ర బెల్లం, కన్యాదానం, అలాగే లోవర్ థ్రెడ్స్ అనమాట. లోవర్ థ్రెడ్స్ మీకు చూపించాను కదా, లోవర్ థ్రెడ్స్ కూడా ప్రతి సిచ్యువేషన్కి కూడా ఉంటాయండి. మీరు జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని లోవర్ థ్రెడ్స్ అనేవి చూపించగలుగుతారు వీడియోలోని. సో మంగళ స్నానం, మంగళీధారణ, అలాగే మెట్టెల్ సవడి, ముహూర్తం, ముస్లిం వెడ్డింగ్ ఫ్రేమ్స్ అనమాట ఇవి. అలాగే స్వైప్స్ ఇవి, అలాగే న్యూ డిజైన్, ఇవి న్యూ డిజైన్ ఫ్రేమ్స్ అనమాట. అలాగే న్యూ ఫ్రేమ్స్, అలాగే పసుపు, రిసెప్షన్, సత్యనారాయణ స్వామి, స్క్రీన్ ఓవర్లేస్ అనమాట. స్క్రీన్ ఓవర్లేస్ అంటే ఓవర్లేస్, శ్రీమంతం, స్టిల్ ఎఫెక్ట్స్, స్వీట్ మెమరీస్, తలంబ్రాలు, టెంపుల్, ఈ విధంగా మనకి వరడు వధువు, ఈ విధంగా మనకి ప్రతి దానికి కూడా ఇందులో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి మనం ఇక్కడైతే ఎన్నో నెంబరు, ఏ ఫోల్డర్ లో ఎన్నో నెంబర్ ఫ్రేమ్ వేసామో ఎఫెక్ట్స్ లో అదే నెంబరు మనకి అన్ని కూడా ప్రీసెట్స్ అయితే ఉంటాయి ప్రతి దానికి కూడా. ఆ ప్రీసెట్స్ అనేవి మనం ఏ ఫ్రేమ్ అయితే వేసామో ఆ ఫ్రేమ్ కి ఒక నెంబర్ అయితే ఉంటది అనమాట. పైన వేసుకున్న ఫ్రేమ్ కి అదే నెంబరు లేఅవుటర్ అనేది కింద వీడియోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈడిఎస్ కానీ ప్రీమియర్ కానీ ఏదన్నా మీకు రెగ్యులర్ వీడియో మిక్సింగ్ బ్యాకప్ కావాలి అంటే కనుక కింద నా నెంబర్ అయితే ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇదే బ్యాకప్ మనకి ప్రీమియర్కి లేదా అంటే కనుక ప్రీమియర్ కూడా ఈ బ్యాకప్ అవైలబుల్గా ఉందండి. ప్రీమియర్లో అయితే డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ప్రీమియర్లో ఈ బ్యాకప్ యూజ్ చేయాలంటే కనుక కంపల్సరీ మీ సిస్టమ్ అనేది కొంచెం కాన్ఫిగరేషన్ అయితే బాగుండాలి. కనీసం ఏ ప్రాసెసర్ అయినా కానీ 10th జనరేషన్ దాటి ఉండాలండి. మినిమం 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. ఈడిఎస్ లో అయితే అలా కాదు, మీరు కనీసం 4th జనరేషన్ యూజ్ చేస్తున్నా కూడా ఈ బ్యాకప్ అయితే మీరు యూజ్ చేయగలుగుతారు అనమాట. సో ఉంటాను మరి, బాయ్.